హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓ ఉంది కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను. సో ఇందులో మనకి కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. అవి ఎలాంటివంటే మనకి ఉంటాయి కదా, జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ జేఆర్ఎఫ్ అని. సో ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ పోస్టులు అనేది రాత పరీక్ష అనేది లేదు, జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు. సో ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళైతే తీసుకుంటారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోండి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో అది అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్మీడియట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, దీనికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో ఇది మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ అయితే ఇచ్చారు. అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఫర్ సెలెక్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఇన్ మనకి బెంగళూరు అని అయితే ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ చూడండి, సెలక్షన్ ఫర్ అవార్డ్ ఆఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ యాజ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో విల్ బి హెల్డ్ ఫర్ ఫాలోయింగ్ వేకెన్సీస్ అట్ ఏడిఈ బెంగళూరు ఆన్ ద డేట్ ఆఫ్ మెన్షన్డ్ బిలో అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు, నేమ్ ఆఫ్ ద ఫెలోషిప్, డిసిప్లిన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డేట్ ఆఫ్ స్క్రీనింగ్ అండ్ టెస్ట్ ఇంటర్వ్యూ. సో మనకి ఇక్కడైతే వీళ్ళు ఏమి ఇచ్చారు, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జిఆర్ఎఫ్ అని కూడా అంటారు. సో అయితే కొన్ని ఏరోనాటికల్ ఇంజనీరింగ్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్, ఇలా 4 టైప్స్ అయితే ఉన్నాయి, 4 డిపార్ట్మెంట్స్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ బీఈ, బీటెక్ అండ్ ఫస్ట్ డివిజన్ విత్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా అడిగారు. సో లేకపోతే ఎంఏ, ఎంటెక్ విత్ డివిజన్స్ ఆఫ్ బోత్ లెవెల్స్ కూడా ఇచ్చారు. సో అది మొత్తం ఇందులో ఏంటంటే ఇది ఏరోనాటికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ 1 వేకెన్సీ ఉంది, కంప్యూటర్ అనేది 2 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ అనేది 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వేకెన్సీస్. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి, 19th March 2015 టు వెడ్నెస్డే అండ్ 20th March 2015 ట్యూస్డే, అది థర్స్డే అనేది ఇచ్చారు. సో ఇక్కడ 19th, 20th, సో 2 days అనేది ఇంటర్వ్యూస్ అనేది చేస్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇది వీళ్ళ ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోవచ్చు, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఒకటి చూడండి, నోట్ ఏమిచ్చారు చూడండి, స్క్రీనింగ్ టెస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ వుడ్ బి కనెక్టెడ్ ఫర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇఫ్ కండక్టెడ్ స్క్రీనింగ్ టెస్ట్ వుడ్ బి 19th, 25th వెడ్నెస్డే, 1 day ఓన్లీ అని ఇచ్చారు. అంటే మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందంట, అది కూడా 19th వెడ్నెస్డే అనేది పెడుతున్నారు. సో ఓన్లీ 1 day అనేది పెడుతున్నారు. అలాగే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఇంటర్వ్యూ మే మనకి ఇక్కడ కంటిన్యూ ఆన్ నెక్స్ట్ డే 20th March 25th అని ఇచ్చారు. క్యాండిడేట్స్ హ్యావ్ బీ ప్రిపేర్డ్ అకార్డింగ్లీ అండ్ మేక్ దేర్ ఓన్ స్టే అరేంజ్మెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి అనేది వెళ్తాం కదా. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు బిఫోర్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. సో ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి 19th ఉండొచ్చు, అలాగే 20th కూడా ఉండొచ్చు అంట. అది క్యాండిడేట్స్ ఎక్కువ మంది అప్లై చేస్తారు కదా, వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి పెడతారు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఓన్ స్టే అరేంజ్మెంట్స్ అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి మీరే అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. వాళ్ళైతే ఎలాంటి స్టేయింగ్ ప్రొవైడ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ ఎసెంటల్ ఫర్ బీఈ బీటెక్ అనేది ఇచ్చారు. సో అది
ఫెలోషిప్ ఎమల్యూషన్ అంటే ఎవ్రీ మంత్ ఎంత ఇస్తారంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 37,000 పర్ మంత్ విత్ అప్లికేబుల్ హెచ్ఆర్ఏ యాజ్ పర్ రూల్స్. సో మనకి పర్ మంత్ 37,000 అనేది ఇస్తారు. అండ్ ఆల్సో హెచ్ఆర్ఏ ఇక్కడ ఇచ్చారు కదా, హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్. సో ఉండడానికి హౌస్ రెంట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు 37,000. సో మినిమం 45K 40K అలా అనేది పర్ మంత్ రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు ఫర్దర్ మనకి ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ ఇక్కడ ఇచ్చారు కదా ఈ వెబ్సైట్. ఇదే వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. సో అదొకటి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే చూడండి, ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్ కూడా మీరు కాల్ చేసి అనేది డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది మనకి. 19th to 20th ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి కదా. సో ఆ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో అంటే ఏం లేదు, నార్మల్ ఇన్ఫర్మేషనే, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఏంటంటే పోస్టు, డిపార్ట్మెంటు, నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీ యొక్క ఏజ్, మీ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఏజ్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఏజ్, అలాగే కేటగిరీ, అడ్రస్, మీ యొక్క కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వాలి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఏమి ఇచ్చారు వీళ్ళు, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్ ఇవి కూడా రాయాలి. జెన్యున్గానే ఫిల్ చేయండి, ఫేక్ అంత ఇవ్వకూడదు. అలాగే ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఇంకా చాలా డీటెయిల్స్ అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్స్ నెంబరు అంటే గేట్ స్కోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఫిల్ చేశాక మీకు ఇవన్నీ నార్మల్గానే ఇచ్చారు. ఇంకా మీరు ఏ ఇయర్ అంటే ఏ ఇయర్ పాస్ అయ్యారు ఇవన్నీ కూడా ఇచ్చేయాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ అవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి ఈ సిగ్నేచర్ దగ్గర సిగ్నేచర్ చేయాలి. ప్లేస్, డేట్ ఇవన్నీ కూడా అంటే ఆ రోజే ఏ రోజైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆ రోజే మీరు ఈ ఫామ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఫస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. అందులో ఎవరైతే క్వాలిఫై అనేది అవుతారో ఆఫ్టర్ షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. షార్ట్ లిస్ట్ చేశాక అప్పుడు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఇంటర్వ్యూని ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాము, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.